అందరికీ నమస్కారం. తిరువెంబావై 16వ పాసురం. முன்னிக்கடலை சுருக்கி கெழுந்தூடையாள் என்னா திகழ்ந்தெம்மை ஆளுடையாளிட்டிடையின் மின்னிப் பொலிந்தெம் பிராட்டித் திருவடிமேல் பொன்னம் சிலம்பில் சிலம்பித் திருப்பூருவம் என்னச்சிலை குலவி நந்தம்மை ஆளுடையாள் தன்னில் பிரிவேலே கோமா நண்பர்க்கு முன்னவள் மனக்கு முன் சுரக்கும் மின்னுருளே என்ன பொழியாய் மழை ఏలోరెంబవై. ఏ విధంగానైతే మేఘం ముందుగా సాగరంలోని నీటిని ఆవిరిగా మార్చి ఆకాశంలోకి తీసుకెళ్ళి అంబికలాగా నీలవర్ణంలోకి మారుతుందో అట్లాగే మన హృదయాల్లోని తడిని ఆవిరిగా మారనివ్వండి. అంతేకాదు శక్తిమాత కంటే నల్లటి నలుపు వర్ణంలోకి మనలోని ఆర్ద్రత ఘనీభవించాలి. అప్పుడే మనకి ఆవేశంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు వెలుగులు పార్వతీమాత సన్నని నడుములా కనిపిస్తుంది. ఉరుములు అమ్మవారి యొక్క మంగళకరమైన పాదముల మీద ఉన్న అందమైన బంగారు ఆభరణాలు, చేతులకున్న గాజులు చేసే సవ్వడిల్లా వినిపిస్తున్నాయి. ఇక ఆకాశంలో విరిసే హరివిల్లు అమ్మవారి కనుబొమ్మల్లా గోచరిస్తున్నాయి. ఆమె కరుణ అనే కృపావర్షం కురిసి కురిసి మనల్ని తడిపి ముద్ద చేస్తుంది. ఆమె అంటే మరెవరో కాదు, ఆవిడ ఆయన ఇద్దరూ కలిసి ఒక్కరే కదా. మమ్మల్ని పాలించే అంబిక నుండి ఎన్నడూ వియోగము లేని మా దేవుడి భక్తులపై ఆమె వర్షించే ఇంపైన కరుణలాగా ఓ మేఘమా వర్షం కురిపించు. కమలాల వంటి నేత్రాలున్న బాలికలారా, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే శుభం కలుగుతుంది. నదిలోకి దిగే ముందు శివుణ్ణి ప్రార్థిద్దాం. ఈ పవిత్ర స్నానం ద్వారా మన శరీరంలోని మలినాలు, మనస్సులోని పాపాలు తొలగిపోతాయి. ఆయన అనుగ్రహంతో మంచి భర్తను, సంపదను పొందవచ్చు, శుభాలు కలుగుతాయి. శివుడు అరియన్ అంటే చాలా అరుదైన వాడు, సులువుగా లభించేవాడు కాదు. కానీ భక్తుడు ప్రేమతో పిలిస్తే మాత్రం తక్షణమే ప్రత్యక్షమవుతాడు. కఠినుడు కాదు, దయాశీలుడు. అతన్ని పొందటానికి భక్తి కావాలి. లే, మేలుకో, ఆలోచించు ఓ మా చెలి.